చెప్పు. ఎప్పుడు ఆ పుస్తకాలు చదవడమేనా? ఇవేవ్ ఈ గరుడ పురాణం పుస్తకంలో ఎప్పుడు భూమి మీదకి దిగేటప్పుడు జరగబోయే వింతలు విచిత్రాలు మొన్న సగం చదివాను. కామసాగు ఇప్పుడు చదివేస్తాను. ఏంటి చదివేది? ఈ యముడి గురించి. ఎవడు కాదు, నువ్వే నా పాలిటి ఎమ్మెల్యే దాపరించావు. ఆ దరిద్ర పుస్తకం ఏదో బయట చదువుకో. రాత్రిపూట మూడంటే రెస్పెక్ట్ లేదా? మొగ్గుడు పిల్లలు లెగుస్తారే. వాడు పడుకుంటే మాత్రం ఏం చేద్దాం? ఈ మల్లెపూలు పెట్టుకుని దాని నుంచి రారా? మల్లెపూలు పెట్టుకున్న పిల్లలు నీళ్ళు ఏదో తేడా కనిపిస్తుంది. శ్రీ గరుడ పురాణం. యముడు భూలోకమునకు వచ్చు సమయములో ప్రకృతిలో అలజడి మొదలగును. దూరం నుంచి నక్కల అరుపులు వినిపించును. విపరీతమైన ఈదురుగాలులు వీచును. ప్రేతాత్మలు ఊదినట్టుగా దుమ్ము తూలి లేచును. ఆకాశంలో ఉరుములు మెరుపులు. అలా ప్రకృతి బీభత్సంగా ఉండగా యముడు భూమి మీద అడుగు పెడతాడు. మిత్రమా, ఏమది? గరుడ పురాణం మనలోకమునకు సంబంధించినదే. బాగు బాగు, దీని గురించి మానవులు తెలుసుకొనుట మంచిదే. ఎంత పెద్ద పాదాలు! ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యేస్తే చెయ్యి ఇరుగుద్ది. ఈ చెయ్యి ఎందుకే లేదే? చూచుటకు బహు చిత్రంగా ఉన్నది ఈ జలపూరి. అదేంటి అలా విసిరేశారు? పానీ సేవించి మీ పాత్ర పారవేసి. అయ్యో, అది కూడా తినడానికే. ఇది కూడా ఒకసారి పట్టుకోండి, చూపిస్తాను. ఇలా బాగుండు. మిత్రమా, తీర్థ ప్రసాదములు ఒకేసారి సేవించినట్లున్నది. జలపూరి తాత సుఖీభవ. వెళ్ళిపోతున్నారంటే బిల్లు కట్టాలండి. బిల్లు అనినా? మెక్కిన దానికి చెల్లించాల్సిన రొక్కం. ధనమా? గుప్తా. మిత్రమా, తాత ధనము ధనము. 1000 రూపాయల 50 రూపాయల బిల్లుకి ఇంత పెద్ద నోట? చిన్నదివ్వయ్యా. చిన్నదట. అలాగే తాత, చిన్నది చిన్నది. తీసుకోండి. సుఖీభవ సుఖీభవ. నాది కూడా అదే. రసికుడే. మీరు మాత్రం తక్కువ ఏంటి? నారాయణ నారాయణ. నారద మహర్షులకు ప్రణామములు. నేను కూడా. చిరంజీవ చిరంజీవ. సుఖీభవ సుఖీభవ. ఇంకెక్కడి సుఖం, మధ్యలో తమరొచ్చారుగా. వచ్చాను కాబట్టే విషయం అర్థమైంది. ఇంతకాలం యోగం అన్నా భోగం అన్నా ఇంద్రుడిది అనుకున్నాను. ఇప్పుడు ఈ కాంతామణుల సుఖ సౌఖ్యాలతో ఆయన్నే మించిపోయారే. అందిన అదరామృతం చేజారినుగా. ప్రస్తుతానికి చేయి జారిన ఆ సుందరీమణులు మిమ్మల్ని విడిచిపెట్టరులే. అయినా మీ ఇంట వంటాలేని ఇలాంటి వ్యవహారం మీకెలా అబ్బింది మనోళ్ళు? మీరంటే సన్నాసులు, కానీ మేము యువకులము, పైగా రసికులము. ఆ శృంగారం కాస్త శృతి మించి సమరం వరకు రాకుండా చూసుకోండి. రంభా, ఓరసి, మేనకా, తిలోత్తముల మనవరాళ్ళని మీ అంతఃపురానికి తీసుకొచ్చి కాలు కాలు కలిపి నాట్యం చేస్తే అది కాస్త ఇంద్రుడికి తెలిస్తే అప్పుడు వస్తుంది కలహం. ఇంద్రుడితో సమరం. కలహభోజులు మీరెచ్చట ఉండగా ఇంద్రునికి ఎలా తెలియనులే ఈ విషయం. నేను కలహాలు పెట్టేవాడిని అయితే
మీ గురించి ఇంద్రుడికి చెప్తాను గాని ఇంద్రుడు మీ యమలోకం వచ్చాడని చెప్పడానికి వస్తానా? హలో, నేనే శంకరాన్ని మాట్లాడుతున్నా. ఎవరు మీరు? నేనండి కులానందం బియ్యే కరస్పాండెన్స్. ఏంటండి మంచి బ్యాగ్ చేసుకున్నాను. బ్యాడ్ న్యూస్ అంటే? అదేనండి పాపం మీ ఆవిడ నేనే వదిలేశాను. నీకేంటి అబ్జెక్షన్? ఊరుకుందరు. మీకు అంత సీన్ లేదంటగా. ఎక్కడ పడితే అక్కడ దీని గురించి పెద్ద డిస్కషన్. వారిని ఎవరై? హలో, నేనే సార్ కులానందం. కట్ అయింది. ఐసి మళ్ళీ కట్ అవుతుంది చూడు. అలా అయ్యి బాబోయ్, మీరన్నట్టే భలే కట్ అయింది సార్. యాదవ్ ఫోన్. ఇప్పుడు ఎక్కడున్నావు? వల్ల కట్లారా? కరెక్టే, భలే చెప్పారు. మీ పొజిషన్ లో ఎవరున్నా అక్కడ ఉన్నట్టే మరి. థ్యాంక్స్. మీరు డయల్ చేసిన నంబర్ మరి ఒకసారి సరి చూసుకోండి. ప్లీజ్ చెక్ ద నంబర్ యూ హ్యావ్ డయల్. హార్ని హలో, మళ్ళీ నేనే సార్. ల్యాండ్ లైన్ ఎంగేజ్ లో ఉంటాను. నమస్తే టాటా సెల్లర్. ద కస్టమర్ యూ హ్యావ్ డయల్ either turned off or out of calling area. Thank you. ఆట కావాలా పాట కావాలా? ఒరే అల్లుడు ఫోన్ రా. ఎత్తు. ఓకే. ఆట కావాలా పాట కావాలా? హలో, ఏది ఏమైనా మీ ఆవిడ ఇలా మీకు హ్యాండ్ ఇవ్వటం వెరీ బ్యాడ్ సార్. మా ఆవిడ లేకపోతే మా ఆవిడ. అల్లుడు కొంప ములిగింది. నేను వదిలేసిన మీ అత్తయ్య కూడా ఎవడో సెటప్ చేసుకుందంట. ఈ ఫోన్ నాకు. ఓహో, రాంగ్ నంబర్. లైన్లన్నీ బిజీగా ఉన్నాయి. ప్లీజ్ డైల్ ఆఫ్టర్ సమ్ టైమ్. దట్ మీన్స్ 1 year. మళ్ళీ చేస్తాడే వీడు. పొద్దు నుంచి ఇదే మెంటల్ టెన్షన్ మా చంపేస్తున్నాడు. కళ్ళు దాగిన కోతులను గెంతినప్పుడు అనుకున్నాను ఇదా గులానందం గారి దెబ్బే అని. అయినా పర్సనల్ ప్రాబ్లమ్స్ లో ఎక్కువ ఇన్వాల్వ్ అవడం మంచిది కాదు. నీ బాధల్లో పడు. సార్ ఇక్కడ కూడా వచ్చేసావా? సార్ ఫోన్లన్నీ బిజీగా ఉన్నాయని డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసాను. చెప్పండి సార్, అసలు మీ ఆవిడ ఇంటికి ఇలా చేసింది చెప్పండి. మరి అదే నా పిల్లం కూడా ఇలాగే ఎవరితో లేచిపోయింది. అందుకే కూడా అల్లుడు ఈమెయిల్లో కూడా నీకు సానుభూతి సంకేతాలు వచ్చేస్తున్నాయి. అంటే వరల్డ్ వైల్డ్ పబ్లిసిటీ స్టార్టింగ్ అయిపోయింది అనమాట. అయ్యో బాబోయ్, కంగ్రాచులేషన్స్ అండి బాబు. ఒరే గులానందం, నీకు దండం పెడతారా? నా కష్టం ఏదో నేను పడతాను రా. నన్ను వదిలేరా, నీకు దండం పెడతాను రే, నీ దండం పెడతాను రే. రెడీయా? అమ్మా, ఫ్రిడ్జ్ లో ఏమన్నా ఉంటే పెట్టు తల్లే, ఆకలేస్తుంది. ఫ్రిజ్ అంతా ఖాళీ, అలా ఎలవయ్యా. ఫ్రిడ్జ్ ఖాళీగా ఉందమ్మా. అయితే వచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టమ్మా. పొద్దున్నే వచ్చి తీసుకుని చల్లగా తింటాం. ఏమ డెవలప్ అయిపోయావరా మా బుజ్జి, మా కొన్ని. అమ్మా ధర్మం చేయి తల్లే. ఇదిగో ముష్టపై కంచాలన్నీ కడిగి తగలెట్టాక మా అత్త ఆడబిడ్డ తగలెడ్డారు. నీ బొచ్చిల కొడు ఈ గిన్నెలో తగలే. ఏంటి అలా చూస్తావు? వెయ్యి, రేపు అడ్జస్ట్ చేస్తాలేవయ్యా. వెయ్యి తొందరగా వెయ్యవయ్యా. బాయ్. రివర్స్ ముస్టెంట్ గురువా. ఈ టాపిక్ నీకు 8th లెసన్ లో గాని రాదు. నువ్వు చాలా లేతమ్మా. ఇంకా నువ్వు అర్థం చేసుకోవడానికి చాలా టైం ఉంది. ఇంకా 5-6 పాఠాలు ఉన్నాయి. పద వెళ్దాం. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? ఉంటారమ్మా, కలికాలం. రా, నువ్వు బాధపడకరా.